సర్వశక్తి గల దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. ప్రభుని యేసుక్రీస్తు గురించి మనం ఎంత తెలుసుకుంటామో ఆత్మలో బలపడి శత్రువుని అణగర్చగలం. అలాంటి అద్భుతమైన ఒక సత్యాన్ని మీ గమనంలోకి తేవాలని ఆశపడుతున్నాను. మన దేవుడు సామర్థ్యం సమర్థత కలిగిన దేవుడు. యేసుక్రీస్తు శిలువలో పొందిన పంచ గాయాల ద్వారా 5 అద్భుతాలు మనం గమనించగలం. పాపు నుండి విడుదల, శాపు నుండి దూరం అవటం, రోగు నుండి స్వస్థత, మరణం నుండి కాపుదల, పాతాల నుండి విమోచన, పంచ అద్భుతాలు మనము గమనించగలం. దేవుని బిడ్డలారా, యేసయ్య సామర్థ్యం గురించి బైబిల్లో 3 ఆణిముత్యాల లాంటి అద్భుతమైన వాక్యాలు ఉన్నాయి. ఆయన ఏ విషయాల్లో సామర్థ్యం కలిగిన వాడో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి మనం నేర్చుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వాక్యం, దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. అబ్రహాము 75 ఏట ప్రభుని తెలుసుకున్నాడు. ఆ రోజు బంధువుల్ని, తండ్రి ఇంటిని, తన వారిని విడిచి బయటకు వచ్చినప్పుడు, నీకు నేను వంశాలు ఇవ్వబోతున్నాను, దేశాలను ఇవ్వబోతున్నాను, నీ కడుపును పుట్టిన బిడ్డల్ని ఆకాశ నక్షత్రం వలె, సముద్రపు ఇసుకరేణుల వలె చేయబోతున్నానని చెప్పి దేవుడు చెప్పిన వాగ్దానాన్ని మృతతుల్యమైన తన శరీరంలో అమర్త్యతలు ధరించుకోవడానికి అబ్రహాము, శారాయిలు విశ్వసించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. పిల్లలు పుట్టడానికి ఏ ఆధారం లేని కాలం గడిచినటువంటి వృద్ధులుగా వారున్న చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. అవును, విశ్వాసం వల్ల మనం కూడా దేవుని మీద ఆధారపడి బలము తెచ్చుకుంటే మన దేవుడు సమర్థుడు గనుక చేసిన వాగ్దానాలు, ఇచ్చిన దర్శనాలు, లేఖనాలు ఉన్న ప్రతి వాగ్దానం మన పక్షంగా నెరవేర్చుటకు ఆయనే సాటి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండో విషయం, దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం చదివితే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును, ఒకవేళ ఆయన రక్షించకపోయినా నీ దేవతకు మేము మొక్కము. అవును, వాక్యంలో మనం గమనిస్తే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ రోజున ఉన్న రాజైన నెబుకద్నెజరు నిలబెట్టిన ఎత్తైనటువంటి ఆ ప్రతిమకు నమస్కరించినప్పుడు వారిని 7 మండుతున్న అగ్నిగుండంలో వేయాలనుకున్నాడు. ఆ సమయంలో నెబుకద్నెజరు ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత మాకు లేదు, మా దేవుడు ఎవరో తెలుసా, మండుతున్న ఈ అగ్నిగుండం నుండి రక్షించ సమర్థుడు. వారు 7 మండుతున్న అగ్నిగుండాన్ని చూడలేదు, కానీ ఈ అరగంట ఖాళీ బూడిదైన తర్వాత పొందబోయే భయంకరమైన నరకాన్ని వారు చూస్తూ ఉన్నారు. ప్రభుని కాక వేరొకరిని ఆరాధిస్తే పొందబోయే ఆ నరకం ఎంత తీవ్రంగా ఉంటుందో ఆ అగ్నిగుండాన్ని చూసి ఈ అగ్నిగుండాన్ని వారు లెక్క చేయలేదు. మా దేవుడు వాగ్దానం చేసింది నెరవేర్చే సమర్థుడే కాదు, రక్షించుటకు సమర్థుడు అని చెప్పి అగ్నిగుండంలో వెళ్ళి 4వ వ్యక్తిగా ప్రభు దిగిరాగా ఒంటికి చిన్న గాయం కూడా లేకుండా, వస్త్రం కూడా కాలకుండా సజీవులుగా బయటకు వచ్చారు. అవును, పాపు నుండి, శాపు నుండి, దరిద్రత నుండి, అవమానం నుండి మనల్ని రక్షించే సమర్థుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. నీ జీవితంలో ఎటువంటి కృంగిదనం ఉందో, ఎటువంటి ఇబ్బంది ఉందో, ఎటువంటి పరిస్థితి ఉందో నాకు తెలియదు, కానీ మన ఆరాధికుడు రక్షించి మనల్ని విమోచించుటకు ఆయనే సాటిగా ఉన్నాడు. ఇక 3వ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే, భక్తులను శోధనల నుండి తప్పించుటకు దుర్నీతి పరులను, ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావల్లో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత జీవితాన్ని కొనసాగించడం చాలా కష్టమని చాలా మంది అనుకుంటున్నారు. కానీ మన ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం, యోసేపు వలె ఏకాంతాన్ని జయించడానికి, దానియేలు వలె పరాయి దేశంలో పరిశుద్ధతను పండించడానికి ఆయన ఆత్మ వాక్యం మనకి ఇవ్వబడ్డాయని, ఆ ఆత్మ వాక్యం ద్వారా మనం కూడా జీవం పొందగలమని ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడైన మన దేవుడు, రెండవది రక్షించుటకు సమర్థుడైన దేవుడు, భక్తులను శోధనల నుండి తప్పించుటకు ఆయన సమర్థుడు. అవును, ఆయన ఆత్మ ఇంద్రియ నిగ్రహంలో కలిగిన ఆత్మ. ఆయన ఆత్మ వాక్యం ఎవరి గుండెల్లో ఉంటుందో వారు పాపం జోలికి వెళ్ళరని పరిశుద్ధుల జీవితాలు ద్వారా మనము గమనించగలుగుతున్నాం.
ప్రియులారా, ఈ సమయంలో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, శోధనలు జయించలేక సమస్యల్లో పడిపోతూ దేవునికి దూరం అయిపోతున్నారా? పరిశుద్ధాత్మకు దేవునికి అప్పగించుకోండి. ఆయన సహాయం ద్వారా మీరు నిశ్చయంగా శోధన నుండి తప్పింపబడతారు. ఎందుకంటే శోధన నుండి తప్పించగలిగిన సమర్థుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అవును, ఈరోజు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడంలో, నిన్ను రక్షించి కాపాడడంలో, అంత మాత్రమే కాకుండా శోధన శ్రమల్లో విమోచించి నిన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దటంలో ఆయన సమర్థుడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.